ఖమ్మం జిల్లా కలెక్టర్ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలు ఒకరిగా కలిసిపోయి అబ్బురపరుస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పొలాల్లో తిరుగుతూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ చెరువుల వద్దకు వెళ్తూ కాలువలను పరిశీలిస్తూ పొలం గట్లపై కాలువ కట్టలపై నారుమడుల వద్ద కూర్చుని రైతులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం చింతకాని మండలంలోని నాగరవంచ, సీతంపేట వివిధ గ్రామాల్లో సాగర్ ఆయకట్టు భూములను పరిశీలించారు. సాగర్ జలాలు కాలువల ద్వారా సరఫరా అవుతున్న సాగునీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు అందేలా సమతుల్యతను పాటించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ చింతకాని మండలంలో పర్యటించారు. అధికారులతో కలిసి మండలంలోని నాగరవంచ, సీతంపేట గ్రామాల్లో సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టును, సీతంపేట మేజర్ కాలువ ద్వారా వదులుతున్న సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి సాగర్ ఆయకట్టు కెనాల్ గుండా నడుచుకుంటూ వారితో ముచ్చటించారు. కెనాల్ గట్టు వద్ద కూర్చొని సాగునీరుపై రైతులు అభిప్రాయాలు, వాస్తవాలను చెప్పమన్నారు. పొలాల్లో పంటలు పరిస్థితి సరిపడా సాగునీరు వస్తుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంట్ సమస్యలు ఏర్పడుతున్నాయా అంటూ రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఉండాలి అటు చూసాం ఫార్మర్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం. మళ్ళీ శకం భూములు కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సరేనా? ఏమైనా హద్దులు సెటప్ చేసిన ఏఈఓ గారు, మన ఇరిగేషన్ గారు ఎవరైతే మీరు ఏ ఇష్యూలు రావు మన దగ్గర, సమన్వయం చేసుకోవడం ఒకటే మిగిలింది. చేస్తారు కదా, చేస్తాం. మషిన్లు వచ్చాయి కదా దీన్ని చూస్ చేసి వరి వదులుకోవడానికి ఏంటి కారణం? దున్నేశారు. ఎందుకు దెబ్బతిన్నారు? అప్పుడు సమస్యలు ఉంటే చెప్తుండండి. ట్యాంకీ కట్టండి. ఇక్కడ లేదు సార్, తిల్లాపురం అడ్డోడి దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసుకుంటాం. వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది. ఇవన్నీ అవి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి మేము చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటేనే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది. దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా, మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామాయిల్ స్టాండర్డ్ అయింది, అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈజీఎస్లో పెట్టాం సార్. ఎంపీడీ గారు వచ్చారా? తహసీల్దార్ గారు మీరు నోట్ చేసుకోండి. అర్జెంట్ రిపేర్ మీకు కావాల్సిన 10-15 మీ అభిప్రాయంలో ఇవి అర్జెంట్ మళ్ళీ అది పీకేట్ కరెంటు లేక నీళ్లు లేక మరి అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం 100 మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి, చూసి నమ్ముతారు. ఇప్పటికీ మనం అశ్వరేపేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ నీళ్లు మీకు సరిపోతుంది, సరిపోతాయి. వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది. రైతుల్ని టూర్ పెట్టేసి ప్రపోజ్ చేయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు, చూసిరండి. ఎప్పుడు వెళ్తారు చెప్పండి, వచ్చే వారం వెళ్తారా? మరి ఈ పంట తర్వాత నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే వరేసిన పొలాలు ఉంటే 2 నెలలు 3 నెలలు పడవ పెట్టాలి అంతే. అదే ముందు ఇదైతే మీరు ఇమీడియట్గా పెట్టచ్చు. వెళ్ళొస్తారా? పేర్లు ఇచ్చి మీరు ప్లాన్ చేసుకుంటారు. అవసరం లేదండి. అప్పుడు మీకు ముందు పోయేవి 8 అడుగుల నుంచి 11 అడుగులు పోయే చెట్లు ఎక్కి తీయాలి. ఇప్పుడు మీకు వచ్చే 4 నుంచి 5 నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి చెట్లు. అవి మన చేతితో కొట్టే చెట్లు. భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర, లేబర్ కూడా లేకుండా. కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి, చూస్తే నమ్ముతారు. బాగా ఎదిగేదిలేండి. మనం అంటే మనకి నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కూడా మనం ధైర్యాలు చేస్తాం. నీకున్న 2 ఎకరాలను వదులుకొని ఇది ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా, ఏమవుతుందని నమ్మకం పైన. అందుకే
ఫస్ట్ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళని కొంతమంది కళ్ళతో చూడండి, టైం తీసుకొనియండి, చూసిన తర్వాత నమ్ముతారు. మిగతా ఇష్యూలే ధరణి సమస్యలు ఏమైనా ఉన్నాయా, భూమి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊర్లో పెద్దగా? వాస్తవం ఏంటంటే మరి ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతాడని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంటుగా ఫోటోలు అయితే అర్జెంటుగా అయితే పెట్టానన్నా. అదే అంటున్నా, నాగులు వచ్చేదే అంటున్నా, రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు. కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ అని ఒకసారి తహసీల్దార్ గారు చెప్పినట్టు ట్రై టు గెట్ ఇట్ డన్ అండి.